తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోతున్న ఈ తరుణంలో బీజేపీ నేను సైతం టీఆర్ఎస్కు పోటీ, టీఆర్ఎస్కు రానున్న కాలంలో గట్టి పోటీ ఇచ్చేది బీజేపీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తుంది. పార్టీల్లో కొద్దిమంది పెద్ద పెద్ద నాయకులు కూడా బీజేపీలోకి వస్తున్నారు. మీకు కూడా బీజేపీ నుంచి పిలుపు వచ్చింది అని సమాచారం. విజయారెడ్డి మీరు రండి, మీకు సముచిత స్థానం కల్పిస్తాము, మీకు మీ నాన్నగారికి మీ నాన్నగారి ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా మేము చూసుకుంటామని భరోసా వచ్చిందని సమాచారం. లేదండి, నేను అట్లా చేసేది ఉంటే నా టార్గెట్ వేరే ఉండే. నేను డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీలో కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. డెఫినెట్గా కరెక్ట్ టైంలో మనకు కరెక్ట్ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆగడం జరుగుతుంది. డెఫినెట్గా టీఆర్ఎస్లో వదిలే ప్రసక్తి లేదు. మంచో చెడ్డో మేము ఇందులోనే సేల్ అవుతామండి. అవుతారు, కానీ మీకు ఆఫర్ వచ్చింది నిజమా కాదా? లేదండి, మనకు ఆలోచన, ఇంతకుముందు కూడా చెప్పాను, ఆలోచన ఉంటే మనకు ఆఫర్లు వస్తాయి, ఆలోచన లేనప్పుడు ఆఫర్లు కూడా రావండి. అట్లా అనుకుంటే నేను మీకు చెప్పాను, వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడే మనకి చాలా ఓపెన్ ఆప్షన్స్ ఉండే, కానీ మనం అటువైపు చూడలేదు. ఒక పార్టీకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో మనం ఇందులో ఉండడం కంటిన్యూ అవడం జరుగుతుంది. డెఫినెట్గా నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఈరోజు కాకపోయినా రేపన్నా మనకు న్యాయం జరుగుతుంది. ఒకటి, ప్రజాదరణ, ప్రజాబలంలో నేను ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటున్నాను, ఉండగలుగాల ఫ్యూచర్లో కూడా. ఇది ఈ 5 years 10 years కాదు. పీజీఆర్ గారు బతుకున్న రోజులు ఎట్లయితే కద్దరు బట్టలు వేసుకొని రాజకీయం చేశారు, నేను కూడా యాజ్ ఎ విజయారెడ్డి పీజీఆర్ డాటర్ అట్లనే నేనున్న రోజులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకి సేవ చేసుకుంటూ ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి అయితే నేను ఉన్నాను. పీజీఆర్ వారసుడు విష్ణు రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది అసలు? ఎందుకు విష్ణు చాలా స్తబ్దతగా ఉండిపోయాడు, ఎక్కడ కనపడడం లేదు? ఏం జరుగుతుంది విష్ణుకి? విష్ణు ఫ్యూచర్ ప్లాన్ పొలిటికల్గా ఏదైనా కానీ ఒకటండి, ఒక్కొక్కరు ఇప్పుడు మీరు అన్నారు నాన్నగారుకి మేము అంత డైనమిజం లేదండి. ఒక్కొక్కళ్ళ నేచర్ ఒక్కొక్కరు ఎక్కువ ఉంటుంది. ఆయన సైలెంట్గా వర్క్ చేస్తాడు. నేను చేసినంత హడావిడి కూడా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎక్కువ హడావిడి చేస్తాను. ఆయన మొండితనం చేస్తే చాలా గట్టిగా మొండికెళ్తాడు. కాబట్టి ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది ఉంటుంది. ఎప్పుడు కూడా నేను నమ్మేది ఏంటంటే రాజకీయాల్లో చావు ఉండదు. మనం ప్రయత్నం చేస్తుండాలా, ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలకి. ఎందుకంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి ఆ నమ్మకం నాకుంది. ప్రజలతోటి మనం ఉన్న రోజులు మనకి రాజకీయంగా డెత్ ఉండదు. కాబట్టి ప్రజలే మనకి ఊపిరి. వాళ్ళతో వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ మధ్యనే ఎప్పుడు కూడా ఉండడానికి ప్రయత్నం ఉంటాం కూడా. సో విష్ణు కాంగ్రెస్లోనే ఉంటాడా? విష్ణు పొలిటికల్ ఇప్పటికి కూడా మీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన మీ మాట విష్ణు మాట ఒకటే. ఎందుకంటే పార్టీలు వేరైనప్పటికీ మీ ఇద్దరు సంబంధం కాబట్టి పొలిటికల్ ఎవరి డిసిషన్స్ ఎప్పుడు చెప్పలేమండి. ఎవరి డిసిషన్స్ వాళ్ళవి, ఎవరి గేమ్ ఆఫ్ ప్లాన్ వాళ్ళదండి. పొలిటికల్గా అయితే నేను డెఫినెట్గా ఏమి మాట్లాడను, డిస్కస్ కూడా చేయలేము. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండింది, కాంగ్రెస్ పార్టీలో ఉండుమని చెప్పలేను, బయటికి రమ్మని చెప్పలేను. నేను చెప్తే అడ్వైజ్, ఆయన నాకన్నా సీనియర్ కాబట్టి, ఏజ్లో చిన్నోడైనా కానీ నాకన్నా డెఫినెట్గా సీనియర్ అయినా. సో ఆయనకు అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో కూడా నేను లేను. కాబట్టి ఎవరి ఆలోచనలు, ఎవరి గేమ్ ఆఫ్ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారం మేము వెళ్తూ ఉంటామండి. డెఫినెట్గా యాజ్ ఎ పీజీఆర్ డాటర్ లేక, వారసులు లేక, మా ట్యాగ్ లైన్ ఒకటే, ప్రజలకు సేవ చేసుకొని వెళ్ళాలి. పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ప్రజలతోటి మమేకమైకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్లో కూడా చూసాము, గెలుస్తాడని మేము అందరం కూడా అనుకున్నాం. కానీ గెలవకపోయినా కానీ అంత స్థాయిలో కాంగ్రెస్ని మళ్ళీ జూబ్లీ హిల్స్ ఒకటే వచ్చిందండి నాకు తెలిసినంత వరకు. సో అది పీజీఆర్ బ్రాండ్ ఇమేజ్, పీజీఆర్ వారసుల పనితనం అని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.